అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ మా వర్ధన్ ఇంకా అమ్మ కూచిలా నా చేతిని వదిలిపెట్టడు. అసలు వాడు నాతో చెప్పకుండా కనీసం వాడి ఫ్రెండ్స్ని కూడా మీట్ అవడు. అంతేకాదు, నాకిష్టం లేని పని వాడేదీ చేయడు. మీరెంతో అదృష్టవంతులు మిసెస్ నాథ్. మమ్మీ, నేను గౌరీని గుళ్ళో పెళ్లి చేసుకున్నాను. గొప్ప పెంపకం, గొప్ప సంబంధం. మమ్మీ, పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించండి. ఛా, నాతో మాట్లాడకు. వైదేహి, ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదు. ఆ అమ్మాయి మన కోడలు. కొత్త కోడల్ని హారతిచ్చి లోపలికి తీసురా. పంతానికి పోకు.
ఆ గుడిసెల్లో దానికి హారతి పట్టడానికి నేను రావాలా? అంత గొప్ప పని ఏం చేసిందని? అలాగా దానికి హారతి ఇవ్వడానికి మన పని మనిషి కూడా ఎక్కువే. సిగ్గు లేకపోతే సరే, పెద్ద చెప్పొచ్చారు. లక్ష్మి, వెళ్ళి అబ్బాయిని అమ్మాయిని హారతి ఇచ్చి లోపలికి తీసుకురా. అలాగేనయ్యా. కుడికాలు లోపలికి పెట్టండి అమ్మగారు. పిల్లా పాపలతో పసుపు కుంకాలతో కలకాలం చల్లగా ఉండమ్మా. సహనం పెద్ద కవచం, అదే నిన్ను కాపాడుతుంది. వర్ధన్, డాడీ అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళు. రా గౌరీ. మనం పెరుగుతున్న కొద్దీ తరిగేది ఏంటబ్బా అది? ఏం చేస్తున్నావు మోని? పజిల్ నింపుతున్నాను బావా. ఇది చూడు, మనం పెరిగే కొద్దీ తరిగేది ఏమిటో చెప్పగలవా? పెరిగే కొద్దీ తరిగేదా? అవును, ఇటు చూడు, 20 అడ్డం. చూస్తున్నావా? ఇంకొంచెం దగ్గరికి రా, చూసి చెప్తాను. నిలువు యువతి, మధ్యలో అక్షరం యు. చెప్పు. పెరిగే కొద్దీ తరిగేది ఏమై ఉంటుందబ్బా? సరే అయితే సరసకని అడిగేసి వస్తా. అదో పెద్ద ముద్దవుతారం. అదేం చెప్తుంది, నేనే చెప్తాను. ఆలోచించని. ఎంతసేపు బావా? బాగా ఆలోచించని మోని. త్వరగా. మోని, మీ అమ్మ పిలుస్తోంది, లోపలికెళ్ళు. అక్క ఉండక్క, ఇదొక్కటే రావడం లేదు. నిలువన్నీ వచ్చేసాయి, ఈ అడ్డమే రావడం లేదు. బావ హెల్ప్ చేస్తున్నాడు. వచ్చిందా బావా? ఏంటి మీ బావకొచ్చేది? మూర్ఛ, లోపలికెళ్ళు. అక్క ఇవ్వక్క, ఆల్ కరెక్ట్ గా చేస్తే కంచి పట్టు చీరిస్తారట. పోనీ నువ్వు చెప్పు, మనం పెరిగే కొద్దీ తరిగేదేది? మీ బావలాంటి వాళ్ళకైతే పెరిగే కొద్దీ తరిగేది బుద్ధి, మనలాంటి వాళ్ళకైతే ఆయువు. ఎస్, యు ఆర్ కరెక్ట్ అక్క, యు ఆర్ జీనియస్. అవును, మరి బావేంటి నిన్ను మొద్దవుతారం అంటున్నాడు? అదే కనుక్కుంటాను, నువ్వెళ్ళు. వే నువ్వే మొద్దవుతారం. నువ్వేంటి ఆ పిల్ల ముందు నాకు బుద్ధి లేదు అది అంటున్నావు? ఏదో చిన్నపిల్ల కదా అని హెల్ప్ చేస్తుంటే. అనాలనుకోలేదు ఆదర్శ్, కానీ కానీ కొన్ని నిజాలు అలా తన్నుకొచ్చేస్తాయి. ఖాళీగా ఉంటే ఇలాంటివేవో చెయ్యాలనిపిస్తుంది. ఏదైనా పని చూసుకో ఆదర్శ్.
మనుషుల మీదే కాదు, ఆ దేవుడి మీద కూడా ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకోలేదు. నువ్వు పూజ కానీయమ్మా. శాంతాన్ని మించిన ఆయుధం, కోపాన్ని మించిన శత్రువు లేదమ్మా. కొన్నాళ్ళు నువ్వు ఓపిక పట్టాలి. అలాగే మావయ్య. చట్నీ చాలా బాగుంది కదూ. చాలా బాగుంది. లక్ష్మి, కొంచెం చట్నీ వేయి. నువ్వు కూడా వెళ్ళి కూర్చోమ్మా. పర్వాలేదు. చట్నీ చాలా బాగుందటమ్మా. మీ మావయ్య గారు తెగ మెచ్చుకుంటున్నారు. ఇవిగో, ఇవి తీసుకెళ్ళు. నువ్వే తీసుకెళ్ళి అమ్మా. మీ అత్తయ్య గారు చాలా సంతోషపడతారు. వైదేహి, లేచావే, కూర్చో, టిఫిన్ తిను. పంట కింద రాయి పడింది, పూసేసి వస్తాను. గౌరీ, ఆవిడంతే. ఆఫీసు పనుల ఒత్తిడి వల్ల కూడా అలా చిరాగ్గా ఉంటుంది. అన్నట్టు మర్చిపోయాను, నువ్వు మన ఆఫీస్కి వెళ్ళి నీకు తోచిన డిపార్ట్మెంట్ చూసుకోవచ్చు కదా. నిజంగా నేను రావచ్చా మావయ్య? అదే కదమ్మా చెప్పేది. ఇంటిని మాత్రమే పట్టించుకోవడం కాదు, మనకున్న బిజినెస్లో కూడా నువ్వు ఇన్వాల్వ్ అయితే మంచిది. అలాగే మావయ్య. పాప అత్తయ్య గారు నా వల్ల టిఫిన్ తినడం మానేశారు. మరేం పర్వాలేదులే అమ్మా. ఒక్క పూట టిఫిన్ తగ్గినంత మాత్రాన మీ అత్తయ్య ఏమీ తగ్గిపోదు. అయినా ఇలాంటివన్నీ నువ్వు ఊహించి ప్రిపేర్ అయితేనే మంచిది. ఈ పంతాలు పట్టింపులు కొన్నాళ్ళు పాటు ఉంటాయి, తప్పదు. నాకు 2 మైసూర్ బజ్జీలేమ్మా. చాలు చాలు చాలు. యాదగిరి, ఏందన్నా? శివచ్చిండా? రాలేదన్నా. అరే, పొద్దున అనగా వెళ్ళిండు, ఇప్పటి వరకు రాలే. ఎవరు? అన్నా నమస్తే, నేను శ్రీశైలంని. చెప్పు శ్రీశైలం, పని జరిగిందా? నాగేంద్రన్న చెప్పినాక జరగకుండా ఉంటుందా అన్న? ఏ క్లాస్ జబర్దస్త్ పోరని పంపినా. అదే మన శివన్న చాకు లెక్కున్నాడు. మన యాదగిరి వెళ్తే వినలేదు, ఖాళీ చేయలేదు. అదే శివన్ వెళ్తే కాలబేరానికి వచ్చిండ్రన్న వాళ్ళు. శివన్న సంగతి నాకు చెప్పనవసరంలే. నా తరువాత నా అంతటోడు. మంచి పోరగాన్ని పట్టినా అన్న. నా సంతోషంతో చిన్న ఇనాం పంపిన. ఈసారికి సర్దుకో అన్న, మళ్ళీసారికి పెద్ద తోఫా పంపుతా. మీ వాళ్ళందరికీ చెప్పు, నాగేంద్ర కాడ శివన్న అనే కత్తి లాంటి కుర్రోడున్నాడు. తోక జాడిస్తే కత్తిరిస్తాడని. నీ కాలు మొక్తానా? చెప్పకుండా ఉంటానా అన్న? ఇప్పటికే భయంతో వణకబట్టిండ్రు. మళ్ళెప్పుడన్నా లొల్లైతే శివన్నని పంపుతావు కదన్నా. మన మామూలు సంగతి యాదుంచుకుంటే గట్లనే పంపుతారే. ఎవరన్నా? శ్రీశైలం గాడు ఫోన్ చేసిండు. యాప్రాల్లో స్థలాలన్నీ ఖాళీ చేసిండ్రంట కదా. అవ్వన్నా, నేను మన పూరగాళ్ళని తీసుకొని 2-3 సార్లు పోయొచ్చిన. నీ బెదిరింపుల్ని గాడు లెక్క చేయలే.
శివన్న పోగానే తోకలు ముడిసి ఖాళీ చేసిండ్రు గంతేనా? అన్నా అది ఈ ఆల్టకి సర్లే. జనానికి మనం అంటే భయం తగ్గితే మనకి మంచిది కాదు, యాదుంచుకో. సరే అన్నా. ఈ ఆల్ట్ నుండి నువ్వు జనానికి శివన్నగా పరిచయం అయినావు. శబాష్. శ్రీశైలం ఇప్పుడే ఫోన్ చేసిండు. ఇది మీకు ఇవ్వమన్నాడు. శివ రా. జనం మనల్ని చూసి భయపడాలా, గాల భయమే మన బలం. ఏం చేస్తారో తేల్చుకుందామనేంత వరకు రాకూడదు. అనవసరంగా నాకు ఈ అల్లర్లు మర్డర్లు అంటే అస్సలు ఇష్టం ఉండదు. సరే అన్న. యాదగిరి, ఇది తీసుకుని వెళ్ళి వదినమ్మకి ఇవ్వు. శివ, ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా? మా సొంటోల పెళ్ళాల మెళ్ళలో తాలిబొట్టు ఎన్నాళ్ళు ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. అన్నా నన్ను చెప్పని. అహల్య మంచి కుటుంబం నుండి వచ్చింది. నన్ను నమ్ముకుని తనోళ్ళందరినీ కాదనుకుని మరీ వచ్చింది. నాకు ఆనందాన్ని ఇచ్చింది, జాబిలినిచ్చింది. కానీ భయం కూడా మొదటిసారి నేర్పింది. నా గురించి నేను ఎప్పుడూ భయపడలేదు. కానీ అహల్య పాపని తలుచుకుంటే భయమైతుంది. నేను పోతే గాళ్ళకి దిక్కవులు. అన్నా, ఈ శివ ప్రాణాలతో ఉండగా అట్లాంటి మాట అనొద్దు. నిన్ను చూసిన కాడ నుంచి నా భయం తగ్గింది. నాకేమన్నా అయితే నువ్వున్నావు, వదినమ్మను జాబిల్ని చూసుకుంటావని నా మనసు తేలికైంది. నేనున్నంతకాలం నిన్ను వాళ్ళని ఎవరు కన్నెత్తి చూడలేరన్నా. కత్తులతో కోలాటం ఆడుతున్నాం. అడుగు తప్పు పడకుండా చూసుకోవాలి. ఒక కన్ను ముందుంటే ఒక కన్ను వెనకాలండాలి. మన నీడను కూడా మనం అనుమానించాలి. సరే అన్నా. పోయి అన్నం తిను. మంచిదన్నా. ఓ ముద్ద తిన్నమ్మా. తినాలమ్మా. అదిగో పైకి చూడు. చందమామ బాగుందా? కావాలా నీకు? తెచ్చివనా? అయితే ఓ ముద్ద తిను. తినమ్మా. తినాలి తినాలి. నా బంగారు తల్లి, తినమ్మా తిను. చిన్నప్పుడు మా గౌరీ కూడా ఇట్టాగే కొరికేది. నీలాంటి చిన్న పాప, నా స్నేహితురాలు. ఎక్కడుంది? పెద్దదైపోయి పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఉంది. నువ్వు పెద్దయ్యాక నిన్ను అత్తారింటికి పంపించేస్తాలే. ఎలాగంటే ఇలా ఆకేసి, బువ్వేసి, పప్పేసి, కూరేసి అన్నీ వేసి అమ్మాయికి పెట్టి అత్తారింటికి దారేదంటే ఇలా 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 శివ, నీకు పిల్లల్ని ఆడించడం బాగా వచ్చు. ఏ జన్మ సంబంధమో వదినా, పాపం చూస్తే దగ్గరోళ్ళని చూసినట్టుగా ఉంది. ఈ జన్మలో సంబంధమేలే, రక్త సంబంధం. రక్తం ఇచ్చి కాపాడుకున్నావుగా. అంత చిన్న విషయాన్ని అస్తమానం గుర్తు చేయకండి వదినా. శివ, నీకు పెళ్ళయిందా? తాళి కట్టడం అయింది కాబట్టి పెళ్ళైనట్టే లెక్క. అయితే నీ భార్య ఎక్కడుంది? తెలీదు వదినా. ఏ, కలిసి ఉండడం లేదా? ప్రస్తుతం కలవలేనంత దూరం వెళ్ళింది. ఈ జన్మకు మళ్ళీ కలుస్తానో లేదో చెప్పలేను. అయితే నా బొమ్మతో నీకు పెళ్లి చేస్తాను. నేను చేసుకున్న దానికన్నా ఇదే నయంలే అమ్మా. నువ్వు ముందు బువ్వ తిను. అది